హే ఆల్, ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ వ్లాగ్ ముందు రోజు భోగి రోజుది. అక్క నేను మార్నింగే ట్విన్నింగ్ చేసి శారీస్ కట్టుకున్నాం. మార్నింగే లేచి మంచిగా బయట ముగ్గు కూడా వేసుకున్నాం ఇద్దరం. ఎంతైనా సరే అక్క ఉంటే ఆ ఫీలే వేరు. అక్క ఉంటేనే సెలబ్రేషన్ లా ఉంటుంది పిల్లలతో పాటు. లాస్ట్ ఇయర్ మేము ఈ టైంకి ఊరు వెళ్ళాం, మావయ్య వచ్చారు అండ్ చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాం. బట్ ఈ ఇయర్ మావయ్య రావట్లేదు హైదరాబాద్ నుంచి, సో ఇక్కడే ఉండి సెలబ్రేట్ చేసుకుంటున్నాం. అక్క వాళ్ళు ఈ రోజు ఉండి రేపు వెళ్ళిపోతారంట వాళ్ళ ఇంటికి. మా ఇంటి దగ్గర భోగి మంట కంప్లీట్ అయిపోయింది. మేము రెడీ అయ్యి కిందకి దిగేసరికి, సో ఎక్కడైతే భోగి మంట ఇంకా ఉందో అక్కడికి వెళ్ళి కొంతసేపు అక్క నేను ఫొటోస్ తీసుకొని కొంతసేపు భోగి మంట కాచుకున్నాం. అండ్ నిన్న నేను ఫస్ట్ టైం స్ప్రౌట్స్ చేశాను అండ్ చాలా బాగా వచ్చాయి స్ప్రౌట్స్ మొలకలు అయితే. బ్రేక్ఫాస్ట్ ఇంకా చేసేసరికి డాడీ కాల్ చేశారనమాట, పేషెంట్ వస్తున్నారు క్లినిక్ కి వెళ్ళు అని. ఈ రోజు నేను రెస్ట్ తీసుకుందాం అనుకున్నాం, బట్ డాడీ వాళ్ళ ఫ్రెండ్ అంట, సో కంపల్సరీ క్లినిక్ కి వెళ్ళాను. క్లినిక్ లో అంతా చూసుకొని మళ్ళీ ఇంటికి వెళ్ళిపోదాం, బయటకి ఎక్కడికైనా వెళ్దాం అనుకున్నాం. బట్ ఈ పేషెంట్ ఎక్స్ట్రాక్షన్ అయిన తర్వాత ఇంకొక పేషెంట్ వచ్చారు. ఆ పేషెంట్కి ఫిల్లింగ్ అయిన తర్వాత అక్క నేను చాలా రోజులైంది కలిసి రీల్స్ చేసి, సో ఎంజాయ్ చేద్దాం రీల్స్ చేద్దాం అనుకున్నాం. బట్ ఇంకొక ట్రయల్ పేషెంట్ ఉంటే ఆ పేషెంట్ కూడా వచ్చారు. ఇంకా ఇంటికి వెళ్ళిపోదాం ఇప్పుడు అనుకుంటే ఇంకొక పేషెంట్ వచ్చారు. సో అలా ఇంటికి వెళ్ళేసరికి 3 అయ్యింది. అప్పుడు లంచ్ చేసి అందరం కూర్చొని మంచిగా కబుర్లు చెప్పుకున్నాం, ఐస్ క్రీమ్ అండ్ గులాబ్ జామ్ తిన్నాము. డాడీని అడుగుతుంటే చాలా బాగుంది స్వీట్ అన్నారు. సో అంతా అయిపోయినాక 5 అవుతుంది. అక్క నేను ఇప్పుడైనా సరే ఇందాక సెలెక్ట్ చేసుకున్న రీల్స్ కొన్ని చేసాము అండ్ అన్ని అట్టర్ ఫ్లాప్సే, బ్లూపర్స్ అయినాయి అన్ని. ఇంకా రేపు సంక్రాంతి కాబట్టి అక్క వాళ్ళు వాళ్ళ ఇంటికి రిటర్న్ వెళ్ళిపోతున్నారు 5:30కి. అండ్ దిస్ ఈస్ ఫర్ టుడే గైస్. సీ యూ ఇన్ మై టుమారోస్ వ్లాగ్.